తెలుగు రాష్ట్రాల్లో భారీగానే డబుల్ ఓట్లు అయితే ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో రెండు చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు కోకొల్లలు. దీంతో సర్ ప్రక్రియ పూర్తయ్యాక ఓటు రాజకీయం కొత్త మలుపు తిరుగుతోందా? ఓటర్ల జాబితాపై భవిష్యత్తులో రాజకీయ రణభేరి తప్పదా అనేటువంటి సందేహాలు కలుగుతున్నాయి. ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. ఇక డిబేట్లోకి వెళ్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అండ్ బీజేపీ నాయకులు కప్పర్ ప్రసాద్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, అండ్ వైసీపీ స్పోక్స్ పర్సన్ బొట్ల రామారావు గారు, అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ శేషు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే అండి. నమస్తే మేడం. రైట్, ఓకే. శేషు గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సర్ సందడే కనబడతా ఉంది. వెస్ట్ బెంగాల్ నుంచి ఒకటేసారి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ సర్ సునామీ వచ్చి పెద్ద షాక్ వేవ్స్ని ఇక్కడ సృష్టిస్తూ ఉంది. సో ఈ సర్తో అసలు తెలంగాణలో ఏం జరగబోతోంది అంటే మీ అనాలిసిస్ ఏంటి? రోజా గారు, అందరికి నమస్కారం. సార్ సందడి కనపడుతుందా, సార్ భయం కనపడుతుందా? పార్టీలో భయం కనబడుతోంది, జనాల్లో సందడి కనిపిస్తోంది. నాకు తెలిసి పార్టీలకు ఒక విధంగా సార్ ద్వారా భయం పట్టుకున్నట్టేనే కనపడుతుంది. ఎందుకంటే ఓట్ల తొలగింపు ప్రక్రియ ఏ స్థాయిలో జరుగుతుంది అనేది అయితే ముందుగా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ ఫేజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైంది కాబట్టి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆల్రెడీ ప్రారంభమైంది. మన దగ్గర ఏమో మ్యాపింగ్ జరుగుతుంది. జూన్ 25 నుంచి ఈ ప్రక్షాళన ప్రారంభమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు వస్తున్నటువంటి అదేందనంటే, ఒక మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కడప నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అతను ఓటు కూడా మాయమైపోయింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. తర్వాత మైదుకూరు నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు ఓటు కూడా మాయమైనట్టుగా తెలుస్తుంది. అదే అభ్యంతరాలు అక్కడి నుంచి ప్రారంభమైనాయి. మరి తెలంగాణలో ఎట్లుంటాయి అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది. మీకు సర్ అనేటటువంటి ట్రైన్ బీహార్ నుండి ప్రారంభమై బెంగాల్ నుండి తమిళనాడు నుండి తెలుగు రాష్ట్రాలకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మన దగ్గర మ్యాపింగ్ జరుగుతున్న క్రమంలో 70% మ్యాపింగ్ జరిగింది. 70% జరిగిన మ్యాపింగ్ లో కూడా మీకు జూన్ 12వ తారీఖుకి ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ ని ఇన్స్టాల్ చేసేసారు, ఆపేశారు, స్తంభింపజేస్తే. అప్పటి వరకు మనకి దగ్గర 3,38,00,000 ఓట్లు ఉంటే ఇప్పుడు వీళ్ళు 70% మ్యాపింగ్ చేస్తేనే 89,55,000 ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి అనేటటువంటి ఒక ప్రాథమికమైనటువంటి డాటా బయటకు వచ్చేసింది. మరి 100% చేస్తే ఈ సంఖ్య ఎంతకు పోతుంది? మీకు వెస్ట్ బెంగాల్లో 92 లక్షలకే పరిమితమైంది. బట్ అది దాటిపోయి 1 కోటి ఓట్లు అనుమానాస్పదంగా వస్తాయా అనేటటువంటి ఒక అభిప్రాయం. అయితే ఈ సర్ ప్రక్రియ రాకముందు కూడా మనం అనేక సందర్భాల్లో తెలంగాణలో ఎట్లుంటుంది అనేటటువంటి ఒక చర్చ చేస్తే నేను అనుకున్నది ఏంటంటే ఒక 50 నుండి 60 లక్షల ఓట్లు తొలగించేటటువంటి అవకాశం ఉంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో 2002లో తెలంగాణలో సర్ ప్రక్రియ జరిగింది. 24 ఏళ్లుగా జరగలేదు కాబట్టి దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనేటటువంటి ఒక అభిప్రాయం కలిగింది. కానీ ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి ఒక అంచనా కనుక చూస్తే ఇప్పటికే 90 లక్షల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి. వాళ్ళకి నోటీసులు జారీ చేస్తారు, వాళ్ళు సరైనటువంటి వివరణ ఇవ్వాలని అంటే ఆ సంఖ్య మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉండబోతుంది అనేటటువంటి అంశం అయితే బయట రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలంగాణలో ఉండకపోవచ్చు అండి. అయితే తెలంగాణలో 3 అంశాలు చాలా కీలకంగా ఉంటాయి ఈ సర్ ప్రక్రియలో. ఒకటి ఏంటి అనంటే, చనిపోయినటువంటి వాళ్ళు 24 ఏళ్లలో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు మెజారిటీ ఉంటాయి. బయట రాష్ట్రాల్లో కూడా సర్ ప్రక్రియ మొదటి ఫేజ్ లో, రెండో ఫేజ్ లో అదే కనపడింది. చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. రెండోది, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొంతమందికి అక్కడ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఓట్లు ఉన్నాయి. మీకు సంక్రాంతి పండగ వస్తే తెలుస్తుంది, హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, లక్షల్లో ఉంటది అనేటటువంటి విషయం. కాబట్టి 2 చోట్ల ఓట్లు ఉన్నటువంటి వాళ్ళు ఈసారి ఎక్కడో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ఓట్లు పెద్ద ఎత్తున తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే వలసలు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి వలసపోయేటటువంటి వాళ్ళు మీకు ఉత్తర తెలంగాణలో చాలా ఏరియాల నుంచి గల్ఫ్ కంట్రీస్ కి, బయట దేశాలకు వలసపోతున్నటువంటి క్రమం, వేరే రాష్ట్రాలకు కూడా వలసపోయినటువంటి క్రమం ఉంటుంది. బట్ వాళ్ళ ఓట్లు ఏంటి అనేటటువంటిది ఒక ప్రశ్న. ఈ 3 కీలకమైనటువంటి అంశాలు సర్ ప్రక్రియలో ముఖ్యంగా రాబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే సర్ మొదలైన దగ్గర నుంచి వస్తున్న వివాదం ఏంటి అని అంటే, ఒక్క వర్గం ఓట్లు కావాలని తొలగిస్తున్నారు,
తర్వాత కొన్ని పార్టీల ఓట్లు కావాలని తొలగిస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయాలు వస్తున్నాయి. బట్ ఆ అభిప్రాయాలకు బలం చేకూరే విధంగా అనేక సంఘటనలు కూడా జరిగాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి ప్రక్రియ జరగకుండా ఉంటే బాగుంటుంది, వివాదాస్పదం కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. బట్ నేను దీనికి 2 ఉదాహరణలు చెప్తాను. ఆల్రెడీ ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఆంధ్రప్రదేశ్ లో కడప నుండి ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి అంజద్ బాషా ఓటు తొలగింది. రెండోది ఏంటంటే మీకు బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ 2 శాసనసభ స్థానాలు గెలిచింది. ఒకటి పరక్కాలో గెలిచింది. పరక్కాలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఓటు తొలగించారు. కారణం ఏంటి అనంటే మోతాబ్ షేక్ ఆయన పేరు. మోతాబ్ షేక్ అనేటటువంటి పేరు రాయరాక స్పెల్లింగ్ తప్పు ఉంటే, ఆ స్పెల్లింగ్ తప్పు ఉన్నది కాబట్టి ఓటర్ లిస్ట్ లో నుంచి తన ఓటు డిలీట్ చేసేస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి తన ఓటును తీసుకొని వచ్చి నామినేషన్ కి 24 గంటలకు ముందు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఓటు పోతేనే తను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఓటు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అయింది. మరి ఒక మామూలు వ్యక్తి ఓటు పోతే ఏం జరుగుతుంది? మీరు ఒక చిన్న అంశాన్ని గమనించాలా. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఓటర్లను ఎక్కువ చేర్చుకోవటం, ఎక్కువ ఓటింగ్ తీసుకొచ్చేటటువంటి ఇంటెన్షన్ తో ఉంటే ఇవాళ ఎక్కువ మంది ఓట్లను తొలగించేటటువంటి ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుందా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. దానికి ఎందుకు ఉదాహరణ తీసుకుంటున్నామనంటే ఇప్పుడు చాలా కఠినమైనటువంటి నిబంధనలు పెడుతున్నారు. ఏంటంటే చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా వాళ్ళని ఓటు నుంచి తొలగించేసి మీరు వివరణ ఇవ్వాలా, మీరు దానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మనలాంటి దేశాల్లో ఏం జరుగుతుంది అంటే కొంత పట్టణాల్లో మార్పు ఉండొచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వాడు ఓటు నమోదు చేసుకోవటానికే ఇంట్రెస్ట్ చూపించినటువంటి క్రమంలో ఓటు తొలగిస్తే నా ఓటు కోసం పోరాడేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉంటుంది? ఒకవేళ మనం అట్లా తొలగిస్తే ఛాలెంజ్ చేసి ఓటు తెచ్చుకునేటటువంటి వాళ్ళు ఎంత ఉంటారు? మీరు చూడండి, ఎప్పుడైనా ఎలక్షన్ జరిగినప్పుడు కొన్ని ఓట్లు మిస్ అయితే టెండర్ ఓటు వేసుకోవచ్చు, ఓటుని ఛాలెంజ్ చేయొచ్చు. ఎంతమంది చేస్తారండి? చాలా మంది ఓటర్ ఐడి కార్డు చూపించి మా ఓట్లు తొలగించారని గొడవ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ ఛాలెంజ్ చేసి టెండర్ ఓటు వేసేటటువంటి వాళ్ళు 0.1% కూడా ఉండరు. ఈ చిన్న చిన్న కారణాలతోటి ఓట్లను తొలగిస్తే ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇచ్చి తన ఓట్లను మళ్ళీ నమోదు చేసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? ఒకవేళ అట్లా చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో దీంట్లో కీలకం ఏంటంటే బిఎల్ఓలు అండి. బిఎల్ఓలు సరైనటువంటి పాత్ర పోషించకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఓట్లు తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది. బిఎల్ఓలు సక్రమంగా వ్యవహరించకపోతే ఇలాంటి ఆరోపణలు పునరావృతమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బిఎల్ఓ ప్రతి ఓటర్ని తొలగించినటువంటి ప్రతి ఓటర్ని టచ్ చేస్తేనే అది కొంత రేషనల్ గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ ఉందా? అంత అంకిత భావంతో పనిచేసేటటువంటి బిఎల్ఓలు ఉన్నారా? మిగతా రాష్ట్రాల్లో అట్లా జరిగిందా? లేదు కదా. మీరు చూడండి, మీకు వెస్ట్ బెంగాల్లో మాల్డా లాంటి ప్రాంతాల్లో ముబ్బడిగా ఓట్లు తొలగిస్తే ప్రజలు తిరగబడి 9 మంది జడ్జెస్ ని 9 మంది లీగల్ జడ్జెస్ ని సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళని 9 గంటలు నిర్బంధం చేశారు. అలాంటి పరిస్థితి మనం మాల్డా లాంటి ఏరియాలలో వెస్ట్ బెంగాల్ చూసినటువంటి ఘటనలు చూసాం. బట్ అట్లాంటివి రిపీట్ కాకుండా చాలా జాగ్రత్తగా రేషనల్ గా మన తెలంగాణలో ప్రక్రియను చేపడితే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు అయితే కలుగుతున్నాయి.